హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న సండే మేమైతే ఫిష్ తెచ్చుకున్నాం. అంతకుముందు 2 వీక్స్ చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది. అందుకే ఈసారి జిలేబీ చేపలు, చిన్న చేపలు అయితే తెచ్చుకున్నాము. మా పాపకి ఫిష్ అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ నాన్ వెజ్ అంటేనే చాలా ఇష్టం, బట్ ఫిష్ ని కొంచెం ఇష్టంగా తింటుంది. మా వాడికి అయితే అసలు ఫిష్ అనే ఇష్టం ఉండదు. ఎందుకో తెలీదు, ఫ్రై తినడు, కూర తినడు, బట్ చికెన్ మటన్ అయితే బాగా తింటాడు. అప్పటికి ఫిష్ తీసుకునేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు, ఫిష్ వద్దు నాకు చికెన్ కావాలి అని. వాష్ చేసేటప్పుడు మా వారి ఫీలింగ్స్ పడి ఇదేంటి ఇంత తక్కువ వచ్చాయని. తీసుకున్నది తక్కువే, ఎందుకంటే మేము కర్రీ కోసం అని తీసుకోలేదు, ఫ్రై చేసుకుని తిందాం అనుకున్నాము. క్వాంటిటీ తక్కువే వచ్చింది, బట్ నో ప్రాబ్లం, అడ్జస్ట్ అయిపోతాం. జిలేబీ చేపనేమో మా పిల్లల కోసం ఫ్రై చేశాను, చిన్న చేపలేమో మా కోసం. అండ్ దీనికి కాంబినేషన్ ఏంటో తెలుసా? పాలకూర పప్పు. ఎంత బాగుంటుందంటే ఈ రెండింటి కాంబినేషన్ లో పప్పు పక్కన చిన్న చేపలని సైడ్ డిష్ గా పెట్టుకొని తింటుంటే వా, ఎంత బాగుందో. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక ఫ్రై చేసేంతసేపు మా పిల్లలు వంటగది దిగి పోలేదు ఇక పక్కకి. అండ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే చిన్న చేపలు బాగానే ఉన్నాయి కానీ జిలేబీ చేప మాత్రం అంత ఫ్రెష్ లేదు. అది ఐస్లో పెట్టడం వల్లనో ఏమో నాకు అంత టేస్టీగా అనిపించలేదు. మధ్యలో ఎక్కడో ఐస్ క్యూబ్ లాగా అనిపించింది. ఇక ఫ్రై అయిపోయింది. మా పిల్లల ఎక్స్ప్రెషన్ చూడండి. మా వాడు చిన్న ఫేస్ పెట్టుకున్నాడు, ఎందుకంటే నేను కొట్టేశాను బుగ్గ మీద అని. ఇంకా మా పాప అయితే ముద్దు పెడుతుంది అన్నయ్యకి, అన్నయ్య ఏడుస్తున్నాడు అని చెప్పేసి. ఇద్దరికి తినిపించాను. మా వాడు భయం భయంగానే తింటున్నాడు, వద్దు వద్దు అనుకుంటూనే. బట్ లాస్ట్కి బాగుంది, సూపర్ సూపర్ అని చూపించాడు. మా బుడ్డ పాప కూడా తినేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.